హలో గైస్, ఇప్పుడే దర్శనం అంతా అయిపోయింది చక్కగా. మా మొహాన్ బొట్లు లేవు, ఆయన చూడొద్దు, బొట్టు పెట్టుకోవడం మర్చిపోయాం దర్శనానికి వెళ్ళేటప్పుడు. అలా వెళ్ళిపోయాం ఇంకా. కానీ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. ఎర్లీ మార్నింగ్ 4 అట్లా బయలుదేరాం. యాక్చువల్ నిన్న నైట్ మొత్తం తిరిగేసి వచ్చేసరికి అరౌండ్ 12 అట్లా అయింది, 12:30, 1 అట్లా అయింది. ఇంకా రూమ్కి వచ్చి మళ్ళీ పడుకొని ఒక 1 అవర్ అట్లా పడుకున్నాం. ఆ రాత్రి అంతా పని చేసుకుంటూనే ఉన్నాడు చక్కగా. వచ్చి ఒక 1 అవర్ అట్లా పడుకున్నాం. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 4కి లేచి దర్శనంకి వెళ్ళిపోయాం. నేను అనుకున్నా 4కి వెళ్ళాం కదా, అట్లీస్ట్ మధ్యాహ్నం కన్నా వస్తే బాగుండు అనుకున్నాం. యాక్చువల్లీ ఇంకా బయట తెల్లారలేదు కూడా. గట్టి వెళ్ళి ఒక 1/2 అవర్ ఉన్నాము, వచ్చేసాం అంతే వెంటనే. కానీ టైంకి లక్కీకి దేవుడి దగ్గర మేము వెళ్ళేసరికి హారత తీస్తున్నారు. మమ్మల్ని ఒక 1/4 గంట సేపు అక్కడ ఉంచారు దాదాపుగా. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. అండ్ నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, ఎవరైనా శ్రీశైలం వచ్చి దర్శనం చేసుకునే పని అయితే ముందుగానే వీకెండ్స్ కానీ, హాలిడేస్ కానీ, ఫెస్టివల్ టైమ్స్లో కానీ, ఇలా టైమ్స్ కాకుండా వీక్ డేస్లో ఎర్లీ మార్నింగ్ 4కి దర్శనంకి వచ్చేలాగా మీరు ప్లాన్ చేసుకోగలిగితే దర్శనం చాలా బాగా అవుతుంది మీకు. అంటే నార్మల్ టైంలో వచ్చేటప్పుడు మాక్సిమం వెనస్డే కానీ థర్స్డే కానీ ట్రై చేయాలి. అలా వస్తే మీకు దర్శనం బాగా జరిగే ఇది ఉంటుంది. దగ్గరలో సెలవులు లేకుండా కొంచెం హాలిడేస్ కానీ, ఫెస్టివల్స్ కానీ ఇవేం లేకుండా ఉండేటప్పుడు వస్తే బాగా జరుగుతుంది దర్శనం అది. అండ్ మా రూమ్ కూడా మేము ఏదైతే ఉంటున్నామో, ఆ సూట్ రూమ్ ఏదైతే చెప్పాం కదా, నిన్న 3500 దొరికేసింది మాకు అరౌండ్ అనేసి. అది కూడా మీకు నాన్ సీజన్ అంటే మీకు ఫెస్టివల్స్ లేనప్పుడు కానీ, హాలిడేస్ లేనప్పుడు కానీ, ఇలాంటి టైంలో మీకు కొంచెం తక్కువ దొరుకుతుంది. మీకు అది కావాలంటే రూమ్కి సంబంధించిన లొకేషన్ అండ్ కాంటాక్ట్ నెంబర్ ఏదైతే అది కావాలంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా ఇటు వచ్చే వాళ్ళు ఉంటే ఆ రూమ్స్ అవి బుక్ చేసుకోండి. బాగుంది, తక్కువలో క్లాస్ చాలా నీట్గా మెయింటెనెన్స్ ఉంది. ఫుడ్ చాలా బాగుంది, అంతా చాలా బాగుంది. మాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చాయి. ఎరా మీకు అయితే బాగా నచ్చేసాయి మాకైతే అది. అండ్ దర్శనం కూడా అసలు నాకు తెలిసి ఒక 50 మీటర్స్ ఏమో ఉంది మెయిన్ టెంపుల్కి మేము తీసుకున్న రూమ్ అంతే. ఇలా కొంచెం దూరం వెళ్ళగానే మెయిన్ టెంపుల్ అదే, ఇంకా టర్నింగ్ తీసుకోగానే. సో అట్లాగా ఇప్పుడైతే దర్శనం అయిపోయింది. ఇప్పుడే బయటకు వచ్చాము. ఇంకా బయటకు వచ్చి కార్లో కూర్చొని బ్లాగ్ చేస్తాం. బయట అంతా ఏదో హడావుడిగా ఉంది అంతా. సో అందుకని లోపల కార్లో కూర్చొని బ్లాగ్ చేసుకుంటూ స్టార్ట్ చేసాం. ఇప్పుడు తర్వాత మళ్ళీ సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళి ఒకసారి అక్కడ దర్శనం చేసుకొని మరి వీళ్ళు పాలధార బస్ దగ్గరికి వెళ్తారా వెళ్దామో వద్దని డైలీ మళ్ళీ మాట్లాడుకుంటున్నాం ప్రజెంట్ అయితే. ఇంకా మేము కాదు, మాతో పాటు ఇంకో కారు కూడా ఉంది. సో వాళ్ళు కూడా వచ్చారు. అందులో మొత్తం 10 మెంబర్స్ దాకా వచ్చారు. నేను నిద్రమే అనుకున్నా ఎక్స్ట్రా, అంటే వీళ్ళ డాడీ, చైతన్య వాళ్ళ డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఇంకో ఆయన, మేము 5 అనుకున్నాం. మేము ముగ్గురం, వీళ్ళ డాడీ వాళ్ళ ఫ్రెండ్ అంతవరకు అనుకున్నాం. కానీ మేము 5 కాకుండా ఇంకొక 5 ఇంకో కార్లో వచ్చారు. సో ఒక డెసిషన్ కాదు కాబట్టి వాళ్ళు ఏమంటారో చూసి వెళ్ళొచ్చు, అలా పోవచ్చు చెప్పలేము. సాక్షి గణపతి దగ్గరికి డెఫినెట్గా వెళ్తాం. మీకు అదంతా చూపిస్తాం, టెంపుల్ అదంతా. మరి పాలధార బంచార దగ్గరికి వెళ్తారా, డ్యామ్ దగ్గరికి వెళ్తారా, ఇవన్నీ కూడా తెలియదు. ఇంకా వాళ్ళు లోపల ఉన్నారు, బయటకు వస్తారని తెలియదు. వాళ్ళ రూమ్లో పుషప్ అవుతున్నారు స్టార్ట్ అవడానికి. ప్రజెంట్ అయితే మేము కాసేపు కొంచెం అది కాఫీ ఎట్లా తాగుదాం, దర్శనం అయిపోయింది కదా బయట నుంచి, ఎట్లా బయటకు వచ్చాం. చూసి మంచి ప్లేస్లో కాఫీ తాగేసి 8ంటికి మళ్ళీ టిఫిన్ పెడతారంట. ఇక్కడ టిఫిన్ పెట్టేస్తారు ఇక్కడే. సో టిఫిన్ తినేసి చలో లోన్ వెళ్ళిపోవడం. ఇంకా ఒకసారి మా ముందున్న లొకేషన్ చూసి స్టన్ అయిపోయాం. యాక్చువల్ రాత్రే చూసాం ఈ లొకేషన్ వచ్చి, బట్ ఒకసారి తెల్లారిన తర్వాత చూస్తే ఎలా ఉంటుందో చూద్దామని మళ్ళీ చెప్పా కదా, కాఫీ తాగడం కానీ బయటకు వచ్చాం. ఇప్పుడు ఇక్కడ ఆగాం ఒకసారి మళ్ళీ అదే లొకేషన్ దగ్గరికి వచ్చి. ఒకసారి మీకు లొకేషన్ చూపిస్తాను చూడండి. చెప్పు ఏముంది, ప్రస్తుతానికి కాఫీకి అయితే ఆగాం. ఇందాక కాఫీ తాగుతున్నాం అని చెప్పాను కదా,
ఇదే హోటల్ నాయుడు హోటల్ అని చెప్పేసి లాస్ట్ టైం కూడా ఇక్కడికి వచ్చినప్పుడు తాగాం, బాగుంది కాఫీ. అందుకే మళ్ళీ సేమ్ అదే హోటల్ ఎత్తుకుంటూ మళ్ళీ ఎక్కడికి వచ్చాం. బాగుంటుంది కాఫీ, తెలిసిందే ఇక్కడ. ఇది కూడా మన అడ్డానే, మనం ఎప్పుడు రెగ్యులర్గా వచ్చే అడ్డాన్ని ఇది కూడా. అయితే రోడ్డు మారేయడానికి కానీ పట్టించుకోలేదు అంతే. మనం లేండి ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చిన కాఫీ మన దగ్గరికి రావాలి, మనం కాఫీ దగ్గరికి వెళ్ళడం ఏంటి. రోడ్డు మారేయలేరా, మెయింటెనెన్స్ అంతా మారిపోయింది. మరి ఓవర్ అయినట్లేదు, కట్ చేద్దాం. అయిపోయింది, రూమ్ చెక్అవుట్ చేస్తున్నాము. మనల్ని కూడా లగేజ్ అంతా సిద్ధేస్తున్నాడు అక్కడ. అరే నా బ్యాగ్ కూడా తీసుకోరా. సో మొత్తానికి అయితే అయిపోయింది, చెక్అవుట్ చేస్తున్నాం ఇక్కడ నుంచి. ఇంకా నెక్స్ట్ సాక్షి గణపతి టెంపుల్ దగ్గర ఆగటం, అండ్ నెక్స్ట్ ఇంకెక్కడ అవుతాం తెలియదు ప్రస్తుతానికి అయితే, ఇంకా అప్డేట్ లేదు దాని గురించి. ఇంకా చూసి ఆగాలి ఎక్కడ దగ్గర. సరే మరి అయితే జర్నీలో కలుద్దాం మళ్ళీ, బాయ్. వెల్కమ్ బ్యాక్ టు బ్లాగ్. ఇప్పుడే సాక్షి గణపతి టెంపుల్ దగ్గర ఆగాము. కార్లు అన్నీ అక్కడ పార్క్ చేసేసుకున్నాము, ఇగో ఇక్కడ ఉన్నాయి కార్లు. సో టెంపుల్లోకి వెళ్ళి ఈ సాక్షి గణపతి దేవుడిని కూడా దర్శనం చేసుకుంటే దేవుడు భాగాలన్నీ అయిపోతాయి. ఇంక సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ ఉంటాయి, అవి కూడా ఒకటి నెమ్మది కవర్ చేసుకుంటూ వద్దాం. ప్రస్తుతానికి అయితే టెంపుల్లోకి వెళ్ళిపోదాం. టెంపుల్లోకి వెళ్ళిపోయి దర్శనం స్టార్ట్ చేస్తున్నాం. దర్శనం అయితే అయిపోయింది, చాలా బాగా జరిగింది. టెంపుల్ మొత్తం చాలా పీస్ఫుల్గా ఉంది. ఒకసారి మీరే చూడండి టెంపుల్ ఎలా ఉంది. సో టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. దర్శనం కూడా అయిపోయింది. మా వాళ్ళు ఏమో ఇప్పుడు ఎక్కడికి రా డ్యామ్ దగ్గరికి అని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. చూద్దాం ఎంతవరకు అవుద్దో. డ్యామ్ దగ్గరికి వెళ్తే ఒకవేళ మంచిగా వీడియోస్ తీసి పెడతాను. ఇప్పుడే వచ్చాము డ్యామ్ దగ్గరికి. ఒకసారి డ్యామ్ చూడండి ఎంత బాగుందో. అంటే ఒక గేట్ ఎత్తుంది చూడండి. ఇంక పరిస్థితి అది. ఇంకెక్కడ స్టాప్స్ లేవు, డైరెక్ట్ గుంటూరు వెళ్ళిపోవడమే. ఎరా వరకేదంటే ఎక్కడ స్టాప్స్ అయితే ఏం లేవు. మధ్యలో ఆకలి వేస్తే తప్పితే ఇంకెక్కడ స్టాప్స్ లేవు, డైరెక్ట్ గుంటూరు వెళ్ళిపోవడమే. మళ్ళీ ఏమనంటే మనం గుంటూరు వెళ్ళే దాంట్లో అంటే మేము జర్నీలో అట్లా మాట్లాడుకుందాం. ఇంకా ఇక్కడ కూడా చూపించడానికి పెద్దగా ఏం లేదు, ఎందుకంటే ఒక గేట్ అవుతుంది. సో ఓకే, సీనరీ ప్లేస్ అయితే మాకు తెలుసు, ఆల్రెడీ ఇంతకుముందు చూసాం. బట్ గేట్లు ఎత్తితే ఇంకా బాగా చూపిద్దాం అనుకున్నాను. బట్ ఒకటి గేట్ ఎత్తుంది, మనం ఏం చేయలేము దానికి. సో ఏమంటే జర్నీలో మాట్లాడుకుందాం. బాయ్ బాయ్.
యాక్చువల్గా టెంపుల్లోకి వెళ్ళాము. టెంపుల్లో చాలా బాగుంది. అండ్ నేను టెంపుల్లో ఫస్ట్ టైం ఇది రావడం. ఆల్రెడీ భానుగాడు వచ్చాడంట. చదువు వచ్చి ఆల్రెడీ ఎంతమంది ఫస్ట్ టైం కదా నీకు కూడా. వీడు ఆల్రెడీ వచ్చాడంట. సో ఇప్పుడు నేను టెంపుల్లో చూసిన నాకు వింతైన విషయం ఏంటంటే ఇప్పుడే తెలుసుకున్నాను. అంటే అక్కడ స్థల పురాణం అని రాసింది, అది చదివిన తర్వాత నాకు అర్థమైంది. అండ్ వీడియోలో కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే నేను లోపలికి వెళ్ళగానే ఫస్ట్ కొంచెం అమ్మవారు కొంచెం కిందకున్నారు అనమాట. గ్రౌండ్ లెవెల్ కంటే కొంచెం కిందకున్నారు. అదేంటనేది నాకు అర్థం కాలేదు. ఇక్కడ చదివింది అండ్ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే యాక్చువల్గా అమ్మవారు, మేము చూసిన అమ్మవారు ఏదైతే విగ్రహం ఉందో అది జస్ట్ ప్రతిష్ఠించింది మాత్రమే, ఒరిజినల్ అమ్మవారు కాదు. ఆ అమ్మవారి విగ్రహం ఏదైతే గర్భగుడి ఉంటుంది కదా, గర్భగుడి లోపల బావేరు, అది చెరువులా ఉంటుందంట. యాక్చువల్గా ఇంతకుముందు ఓకే, ఇప్పుడు మనం వెళ్ళింది కూడా చెరువులోకి, అంటే డౌన్లోకి వెళ్తున్నాం కదా, సో చెరువులోకి వెళ్తున్నట్టు. అది అమ్మవారు ఎంతమంది అక్కడ చనిపోయారట. సో ఆ వాటర్లోనే అమ్మవారు ఉన్నారు. అంటే అమ్మవారు అక్కడ ఉన్నారని చెప్పడం కోసం ఒక విగ్రహం పెట్టి, అంటే ఆ పాయింట్ని మనకి ఇండికేట్ చేస్తూ చెప్పడం కోసం అనేసి ఒక విగ్రహం పెట్టారు అక్కడ. ఆ విగ్రహాన్ని మనం ఇప్పుడు దర్శించుకొని వచ్చాం. యాక్చువల్గా అమ్మవారు వెనకాలే వాటర్లో ఉంటారంట. అది మనకి ఎవరికి కనపడదు కదా, ఎవరికి విజిబిలిటీ ఉండదు కదా. ఓకే ఓకే ఓకే, ఇయర్కి ఒక రోజు అనేసి అట్లా తీసి అభిషేకాలు అవి చేస్తారంట, పూజలు అవి చేస్తారంట. కానీ ఈ కథ అయితే వినడానికి కొంచెం భయంగా ఉంది, కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకొక టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అది అసలు మరీ దారుణం. అక్కడ నుంచి డైరెక్ట్గా శ్రీశైలానికి దారి ఉందంట. అది కూడా చూద్దాం ఒకసారి. పదండి వెళ్ళి చూద్దాం. అది గుహదారి వెళ్ళి వస్తాడు. అది కూడా లొక్కేద్దాం పదండి మరి అయితే. హాయ్ ఫ్రెండ్స్, ఇందాక మీకు చెప్పాను కదా, ఇక్కడ మేము ఏదైతే టెంపుల్లో ఉన్నామో ఆ టెంపుల్లో నుంచి శ్రీశైలానికి దారి ఉందనేసి. సో ఆ దారి అయితే ఇదే, నా వెనకాల ఉంది కదా, అదే చూపిస్తాను రండి. అండర్గ్రౌండ్ డోర్స్ పెట్టేశారు ఇక్కడ మొత్తం. క్లోజ్ చేశారు. ఇటు నుంచి దారి ఉంది, అదే ఇటు నుంచి దారి ఉంది. ఇటు చూద్దాం, ఇటేమీ లేదు. ఇటు మొత్తం క్లోజ్ చేసేసింది. ఇటు మాత్రం దారి ఉంది. ఇటు పక్కకి ఇట్లా వే ఉంది. అర్థం వెళ్దామా? ప్లాస్ అని చెప్పండి, చూసావా? వద్దులే, అక్కడ నుంచి వే ఉందిలే, కానీ వెనక్కి వెళ్దా. మొత్తానికి అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చిన త్రయంబకేశ్వరుని కూడా దర్శనం చేసేసుకున్నాం, అయిపోయింది. టెంపుల్ అయితే చాలా బాగుంది, లోపల చాలా పీస్ఫుల్గా అనిపించింది మాకైతే, ఉన్న కాసేపు అయినా కానీ. అండ్ నెక్స్ట్ మీకు కింద చెప్పినట్టు శ్రీశైల బిళ్ళ మార్గం కూడా ఇక్కడ ఉంది. అండ్ మీకు చూపిస్తాను. ఇదిగో ఇదే, అది ఇక్కడ ఇది ఎంట్రన్స్ దానికి.
ఇక్కడ నుంచి డైరెక్ట్గా శ్రీశైలం వెళ్ళొచ్చంట, చాలామంది ఇక్కడ నమ్ముతున్నారు. అండ్ ప్రూవ్ అయింది కూడా అది. యాక్చువల్గా ఇక్కడ స్థల పురాణంలో కూడా అదే రాసింది, చాలామంది ఇదే చెప్తారు. గుడిలో పంతులు గారు కూడా అదే, అయ్యగారు కూడా అదే చెప్పారు ఇప్పుడు మాకు, ఇక్కడ నుంచి దారి ఉందని చెప్పేసి. లోపల కొంచెం బాగా చీకటిగా ఉంది, మాకు కొంచెం లిటిల్ బిట్ భయం, కొంచెం యాంగ్జైటీ అన్ని కలిసి మిక్స్డ్గా ఉంది అసలు దగ్గరికి ఇది చేయాలంటేనే. కొంచెం అదే ఇప్పుడు అంటే మెట్లు బయట ఉన్నంతసేపు అందులో వెళ్ళిపోవచ్చు, పెద్ద మ్యాటర్ కాదు అని ఫీల్ అయ్యాము. వన్స్ ఎప్పుడైతే స్టెప్ ఇన్ చేసాము లోపలికి, ఆ చీకటి చూడగానే కొంచెం ఎందుకో భయం వేసింది. అంటే దేవుడు అన్న తర్వాత భయం భక్తి రెండు ఉండాలి కదా. సో భక్తికి అయితే గుడికి వచ్చాం, లోపలికి వెళ్తే భయం వేస్తుంది, రెండు ఒకే దగ్గర దొరికేసాయి మాకైతే ఇవాళ. ఇంకా మ్యాటర్ వస్తే ప్రజెంట్ అయితే మ్యాటర్ వస్తే ఎవరికైనా ఈ గుడి గురించి స్థల పురాణం ఏదైనా చరిత్ర కావాలంటే మీకు ఆల్రెడీ ఒక వీడియో తీశాను, అది చిన్న క్లిప్ లాంటిది ఒకటి. మీకు దాని గురించి డీటెయిల్ ఏమైనా కావాలంటే ఆ క్లిప్ని మీరు పాజ్ చేసుకొని చదువుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ అది చదవండి, ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందులో. నేను చెప్పిన దానికన్నా డబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందులో. సో కొంచెం అది చదవడానికి ట్రై చేయండి, కొంచెం ఒక 5 minutes స్పేర్ చేసైనా సరే చదవడానికి ట్రై చేయండి. అంటే ఒక వ్లాగ్ తీస్తున్నానంటే ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్ అనేది ఉండాలి కదా. సో 2 టెంపుల్స్కి సరిపడా స్థల పురాణం ఏవైతే ఉన్నాయో నేను అవి 2 పెడతాను. 2 కొంచెం ఒక 5 minutes స్పేర్ చేసైనా చదవడానికి ట్రై చేయండి, ఎందుకంటే కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. అంటే నేను తెలుసుకున్నది మీకు కూడా తెలియపరచడానికే కదా. సో దట్ మీరు కూడా కొంచెం టైం స్పెండ్ చేసి అది చదవడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈసారి ఇప్పుడు నేను ఇటువైపు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ టెంపుల్స్ అయితే విజిట్ చేయకుండా అస్సలు ఉండొద్దు, ఎందుకంటే ది బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి మాకైతే ఈ టెంపుల్స్ గురించి. మీరు కూడా వచ్చి విజిట్ చేయడానికి ట్రై చేయండి ఒకసారి, ఇటువైపు ఎవరైనా వచ్చే పని అయితే. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఫుల్గా ప్యాక్ అయిపోయింది. నిన్నటి నుంచి తిరిగి ఫుల్గా కలిసిపోయాను. బట్ ఇప్పుడైతే సడన్గా మళ్ళీ ప్లాన్లో చిన్న చేంజ్ వచ్చేసి వేరే టెంపుల్కి వచ్చాం. అదే నర్సాపేట దగ్గర ఉన్న కోటప్పకొండ, మీ అందరూ తెలిసే ఉంటుంది ఈ టెంపుల్. ఒకసారి ఈ టెంపుల్ వ్యూ చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇప్పుడే దర్శనం అయిపోయింది, దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అంతా మంచి ఎండగా ఉంది అసలు ఇక్కడ, బట్ స్టిల్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఆబ్వియస్లీ వీక్ డేస్ కాబట్టి ఎక్కువ క్రౌడ్ అయితే లేరు, ప్రశాంతంగా జరిగింది, అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా డైరెక్ట్ గుంటూరుకే, ఇంకెక్కడా స్టాప్ లేదు. మధ్యలో అయితే ఒక టీ స్టాప్ ఉంటుందేమో, టీ ఆర్ కాఫీ స్టాప్ అంతే ఒకటి. ఇంకా మ్యాక్సిమం అంతా డైరెక్ట్ గుంటూరుకే. ఎరా బాబు ఈ ముసలి ఏం ప్లాన్ కాదు కాదు, ఇటు సేమ్ అలాగే సినిమాల్లో చూపించే గుండాలు ఉంటారు కదా, బొట్టు పెట్టుకొని ఆడు ఈ డ్రెస్ కోడ్, ఈ డ్రెస్ కోడ్ ఏమంతే ఉన్నారా. సో బ్యాక్ టు గుంటూరు, మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. బాయ్ బాయ్. భయపడరా? సో ఇంకా మ్యాటర్ వస్తే ఇప్పుడు ఇక్కడతో అయిపోయింది నాకు తెలిసి. ఇంకా నాకు తెలిసి వేరే టెంపుల్స్ ఇంకేం లేదు దారిలో చూసుకోవడానికి కూడా. ఇంకా మనం నాకు తెలిసి గుంటూరు వెళ్ళిపోతాం అనుకుంటా. ఇక రిటర్న్ జర్నీ బ్లాగ్ ఏముంటుంది యాక్చువల్గా చెప్పాలంటే, ఇంకా మొత్తం బోరింగ్గా ఉంటుంది ఆ జర్నీ, ఆ పాటలు పెట్టుకున్న జర్నీ, నిద్ర మొహాలు వేసుకొని బాగా టైర్డ్ అయిపోయి ఎంత మించి ఇంకేమంటుంది చెప్పండి మీకు తెలిసినంత వరకు. సో ఇక్కడతో ఇంకే బ్లాగ్ ఆపేద్దాం అనుకుంటున్నాను. ఇది పార్ట్ 2, యాక్చువల్గా పార్ట్ 1 పార్ట్ 2 రెండు చేస్తున్నాను దీనికి. పార్ట్ 1 చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే పార్ట్ 2 కూడా చూడండి. సారీ, ఇది యాక్చువల్గా పార్ట్ 2 కదా, పార్ట్ 2 చూస్తారండి, పార్ట్ 1 కూడా చూసే ఉంటారు కదా. సో అయితే పార్ట్ 2 చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పార్ట్ 1 కూడా ఉంది మన ఛానల్లోనే, అది కూడా చూడండి ఒకసారి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం, ఎందుకంటే మేము ఏదో ఇప్పుడు ఈ మధ్య స్టార్ట్ చేసాం వ్లాగ్స్ అవి చేయడం. జస్ట్ 60, 70, 80 సబ్స్క్రైబర్స్, బిలో 100 సబ్స్క్రైబర్సే ఉన్నారు మాకు. సబ్స్క్రైబర్స్ కౌంట్ మాకు కాదు, మ్యాటర్ కాదు. మేము ఏదైతే డైలీ యాక్టివిటీ చేస్తున్నామో, మీకు తెలుసు నేను ఒక ఫోటోగ్రాఫర్ని. అండ్ ఏదైతే వీళ్ళిద్దరైతే సాఫ్ట్వేర్ ఇది
ఏదైతే మేము డైలీ కంటెంట్ ఏదైతే చేస్తున్నామో మా డైలీ రొటీన్ ఏదైతే చేస్తున్నామో అదంతా మీకు వీడియో తీసి డైలీ అప్లోడ్ చేస్తూనే ఉన్నాము. ఏదో ఒక 2-3 డేస్ గ్యాప్ వచ్చినా కూడా ఏదో ఒకలాగా వ్లాగ్ తీసేసి మీకు అప్లోడ్ చేస్తూనే ఉన్నాము. మీ కంటికి కనబడుతూనే ఉన్నాము, కంటెంట్ క్రియేట్ చేస్తూనే ఉన్నాము ఏదోటి. సో ఇది మీరు కొంచెం దృష్టిలో పెట్టుకొని కొంచెం సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేసి మాకు కొంచెం సపోర్ట్ చేయగలిగితే మాకు కొంచెం బూస్టప్లా ఉంటుంది. అండ్ మేము ఇంకో 4 వ్లాగ్స్ చేయడానికి మాకు కొంచెం ఎనర్జీ ఇస్తుంది అదంతా. సో చెప్పండి రా, సబ్స్క్రైబ్ అది. ఓకే మరి అయితే మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. బాయ్.